తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక ప్రత్యేక కోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించనుంది. 2018 సెప్టెంబర్ 14న పట్టపగలే మిర్యాలగూడలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన ఏకైక కూతురు అమృత వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడాన్ని సహించలేని ప్రముఖ వ్యాపారవేత్త మారుతీరావు అప్పట్లోనే ₹1 భారీ సుపారీ ఇచ్చి ప్రణయ్ను దారుణంగా హత్య చేయించాడు. 2018 సెప్టెంబర్ 14 మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పట్టణానికి చెందిన తిరునగర్ మారుతీరావు కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్ని జ్యోతి హాస్పిటల్ సమీపంలో అత్యంత దారుణ హత్యకు గురయ్యాడనే వార్త పట్టణంలో దావానంలా వ్యాపించింది. హత్యకు గురైన యువకుడు దళితుడు కావడంతో పాటు అప్పటికే తమకు ప్రాణభయం ఉందని ప్రణయ్, అమృత పోలీసులను ఆశ్రయించినా తగిన భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ దళిత ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. ముందు నుంచి అనుమానం ఉన్న ఘటనను అడ్డుకోలేకపోవడంతో పోలీసుల తీరుపైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతుండటంతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. నాటి జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తును నేరుగా పర్యవేక్షించారు. హత్య జరిగిన 4 రోజుల వ్యవధిలోనే పక్కా ఆధారాలతో 7 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత ఛార్జ్షీట్ సమయానికి మరో వ్యక్తికి కూడా సంబంధం ఉందని దర్యాప్తులో తేలడంతో ఛార్జ్షీట్లో మొత్తం 8 మందిని చేర్చారు ఖాకీలు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి 1600 పేజీల్లో ఛార్జ్షీట్ నివేదికను రూపొందించింది. అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి హత్య కేసుల్లో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించి 2019 జూన్ 12న ఛార్జ్షీట్ దాఖలు చేయగా జిల్లా ఎస్సీ ఎస్టీ సెషన్స్ కోర్టు విచారణ మొదలుపెట్టింది. సుమారు 5 సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగగా పోలీసు శాఖ సమర్పించిన ఛార్జ్షీట్ నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ నెల 5వ తేదీన వాదనలు ముగిశాయి. న్యాయస్థానం ఇవాల్టికి తీర్పు రిజర్వ్ చేసింది. ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావు, బీహార్కు చెందిన సుభాష్ శర్మ, అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, ఎంఏ కరీం, అమృత బాబాయ్, శ్రవణ్ కుమార్, శివ, నిజాంలను నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఇవాళ కోర్టు 5 సంవత్సరాలకు పైగా విచారణ కొనసాగినటువంటి ఈ ప్రణయ్ హత్య కేసులో ఇవాళ కోర్టు తుది తీర్పు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సునీల్, 2018లో ఇటు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ఈరోజు నల్గొండ జిల్లా సెషన్స్ కోర్టు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించనుంది. మొత్తం 5 సంవత్సరాల 9 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగిందని చెప్పవచ్చు. 2018 సెప్టెంబర్ 14న ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే మిర్యాలగూడ పట్టణంలో చోటు చేసుకున్నటువంటి దారుణ హత్య. ఇటు మొత్తం కూడా దాని హత్య జరిగినటువంటి ఘటన ప్రదేశం కూడా అంటే ఆ విజువల్స్ కూడా వైరల్ కావడంతో మొత్తం కూడా సెన్సేషనల్ అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అప్పటికే బాధితులు పోలీసులని ఆశ్రయించినప్పటికీ కూడా కాపాడలేకపోవడంతో దళిత ప్రజా సంఘాలు మొత్తం పోలీస్ తీరును విమర్శిస్తూ ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో నాటి జిల్లా ఎస్పీ రంగనాథ్ ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇటు పోలీస్ శాఖ అదేవిధంగా ప్రాసిక్యూషన్ ప్రత్యేకంగా శ్రద్ధతో దాదాపు ప్రతి అంశంలో కూడా మొత్తం 8 మంది నిందితులు వాస్తవానికి ఇటు రిమాండ్ చేసే అంటే 14న ఘటన జరిగితే 18 నాటికే వెంటనే సీరియస్ గా తీసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం 7 నిందితులకి ఇందులో హస్తం ఉన్నట్టు తేల్చి 7 కూడా రిమాండ్ చేశారు. ఆ తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేసే సమయానికి దర్యాప్తులో మరొకరికి కూడా ఇందులో హస్తం ఉందని తేలడంతో మొత్తం 8 మందిని ఇందులో ముద్దాలుగా నిందితులుగా గుర్తించడం జరిగింది. A1గా మారుతీరావు, A2గా సుభాష్ శర్మ, A3గా అస్గర్ అలీ, అదేవిధంగా A4గా అబ్దుల్ బారీ, A5గా ఎంఏ కరీం, A6గా శ్రావణ్, అదేవిధంగా A7 శివ, A8 నిజాం. వీరు 8 మంది కూడా ఇందులో ఉన్నట్లయితే నిర్ధారించడం జరిగింది. 8వ నిందితుడు హత్యకు సంబంధించి చాలా సార్లు అంటే హత్య ఘటన 2018 సెప్టెంబర్ 14 ముందు కూడా 2 సార్లు రెక్కి నిర్వహించిన అంటే
మర్డర్కి అటెంప్ట్ చేసిన క్రమంలో ఈ ఏదైతే 8వ నిందితుడు ఆటోలోనే వాళ్ళు వెళ్ళినట్టు అతనే సహకరించినట్లు కూడా ఈ విచారణలో దర్యాప్తు తేలింది. ఏదైనా కానీ ఇటు ఈ ఘటన ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈ తీర్పు ఈ రోజు ఎలా వస్తుందని ఉత్కంఠ నెలకొంది. దీంతో చూడవచ్చు మొత్తం కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఇటు నల్గొండ డీఎస్పీ అదేవిధంగా మిర్యాలగూడ డీఎస్పీ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం ఈ 2 డివిజన్లకు సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ పటిష్ట భద్రతను కోర్టు వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అవతల ఇటు నిందితుల వైపు భారీగా ఆర్థిక అంగబలం ఉన్న వ్యక్తులు కావడంతో ఇటు ఈ బాధితుల వైపు వాళ్ళు కొంత మొదటి నుంచి కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్న వ్యక్తికి కూడా పోలీస్ శాఖ ప్రత్యేకంగా గన్మెన్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇటు అమృత కుటుంబ సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా గన్మెన్ కేటాయించడం జరిగింది. ఆ తర్వాత 2019 జూన్ 12న ఇటు మొత్తం ఈ కేసుకు సంబంధించి అంటే హత్య సంబంధించి ఆధారాలు లభించినప్పటికీ కూడా 7గురికి సంబంధించిన కుట్ర కోణాన్ని ఇందులో నిరూపించడంలో ప్రాసిక్యూషన్ చాలా కీలకంగా వివరించిందని చెప్పవచ్చు. ఎందుకంటే కుట్ర కోణం ఎక్కడ కూడా నిరూపించలేకపోయినా నిందితులు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాసిక్యూషన్ పోలీస్ శాఖ ఈ కుట్ర కోణాన్ని నిరూపించడంలో చాలా కీలకంగా వివరించింది. మొత్తం 1600 పేజీల ఛార్జ్ షీట్ని 2019 జూన్ 12న దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ 5 సంవత్సరాల 9 నెలల పాటు జరిగిన విచారణలో A1గా ఉన్నటువంటి మారుతీరావు అంటే 2019 ఏప్రిల్ 28న బెయిల్పై వచ్చారు. అదేవిధంగా మొత్తం ఇటు రెండవ A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మ కాకుండా మిగతా అందరికి కూడా బెయిల్ మంజూరైంది. అయితే అప్పటికే A3గా ఉన్నటువంటి అస్గర్ అలీ వేరే కేసులో కన్విక్షన్ లో ఉండడంతో ఆయన జైల్లోనే ఉన్నారు. మొత్తం నిందితులు వచ్చిన తర్వాత ఇటు మార్చి 8న 2020 A1 సూసైడ్ చేసుకున్నారు. మొత్తం 78 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ తనకు వాదనకు అనుకూలంగా కోర్టులో ప్రవేశపెట్టింది. అంటే మొత్తం 110 మందిని గుర్తించినప్పటికీ కూడా 78 మంది గట్టిగా నిలబడటంతో వాళ్ళందరినీ కూడా కోర్టుకు తీసుకొచ్చి మొత్తం ఈ కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి కూడా నిందితుల తరపున ప్రతి అడుగడుగున ప్రాసిక్యూషన్ అడ్డుకునే ప్రయత్నం అయితే కొనసాగింది. అయినప్పటికీ కూడా అన్ని అవాంతరాలు ఎదుర్కొని ఈ కేసును ప్రాసిక్యూషన్ బలంగా వాదించిందని చెప్పవచ్చు. ఏదైనా కానీ ఈ కేసు తీర్పు ఎలా ఉంటుందన్న ఒక ఉత్కంఠ మాత్రం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఓకే సిఎస్.